హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో ఈరోజు నేను ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. ఏంటి ఆ వీడియో అంటే టట్టడాయ్, ఏంటిదో చెప్పుకోండి. సో నేనే చెప్పేస్తున్నానండి. ఇది గోంగూర అండి, గోంగూర. సో ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళానండి. సో ఇంకా మార్కెట్కి వెళ్ళేసరికి గోంగూర చాలా ఫ్రెష్గా కనిపించింది. సో ఇంకా ఫ్రెష్గా కనిపించేసరికి నాకు ఇంకా తినాలనిపిస్తుంది కదా గోంగూర కనబడగానే. సో ఫ్రెష్గా ఉండేసరికి నేను ఇంకా తీసుకొచ్చానండి. దీంతో చట్నీ చేద్దాము అనేసి అనుకున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర చట్నీ. సో ఇది గోంగూర చట్నీ చేస్తున్నానండి. సో రోటి పచ్చడిలాగా ఏం కాదు, ఎందుకంటే అది రుబ్బే అంత ఓపిక నాకైతే లేదు. సో నేను మిక్సీలోనే పట్టేస్తాను. సో అదే ఇది గోంగూర చట్నీ. సో నేను ఏ విధంగా చేస్తాను అనేది చెప్తాను మీకు, చూపిస్తూ మాట్లాడుకుందాము. సో ఈరోజు చాలా ఇది తెంపుకుంటూ మాట్లాడతానండి. టైం వేస్ట్ చేసుకోవద్దు కదా. అస్సలు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనీ కంటే కూడా టైం చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా మనము. సో అందుకనేసి ఇంకా మీతో మాట్లాడుకుంటూ నేను తీసేస్తున్నాను. సో ఈరోజు చాలా 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 జరిగాయండి. ఈరోజు మార్కెట్కి వెళ్తే ఎంత రేట్లు ఉన్నాయండి. కూరగాయల రేట్లే కానీ, షాప్లో కిరాణా సామానే కానీ ఎంత రేటు ఉన్నాయంటే అబ్బబ్బబ్బా, నిజంగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేటట్టు లేవండి, అంత రేట్లు ఉన్నాయి. సైలెంట్గా ఇక మనకి ఏమన్నా అందుబాటులో ఉన్నవి తీసుకొని వచ్చేటట్టుగా ఉన్నాయండి రేట్లు. సో అది అండి. ఇంకేంటండి విశేషాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక్క లైక్ అండి, ఒక్క సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను నేను ఇంకా చాలా చాలా కష్టమవుతుందండి, కానీ అయినా మేనేజ్ చేస్తూ నేను వీడియోలు చేస్తున్నానండి. సో ఇంకా ఒక్క లైక్ అండి, ఒక్క సబ్స్క్రైబ్ అండి. ఒక్క లైక్, మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో అందుకనేసే మీ సుతిమెత్తని వేళ్ళతోటి ఒక్క లైక్ ఇట్లా క్లిక్ చేసేయండి, ఒక్క సబ్స్క్రైబ్ ఇట్లా క్లిక్ చేసేయండి. నాకు చాలా మోటివేట్గా ఉంటుంది, చాలా ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అండి. ఇంకా 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 మంచి మంచి వీడియోలు చేయాలి అని అనిపిస్తుంది. సో నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అనేది కమెంట్ చేయండి. సో చూస్తున్నారు, కమెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఇంకా నేను ఆల్రెడీ కొంచెం చించి ఉంచానండి. ఇంకా ఇప్పుడు ఇది చేస్తున్నాను. నేను ఆల్రెడీ సగం చించి ఉంచాను నేను. ఇంకా ఇది మిగిలింది కొంచెం ఉండైతే కొంచెం నేను చించేస్తున్నాను. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. సో ఇది చూడండి, దీనికి ఎంత కలర్ ఉన్నదండి. ఒక్కసారి చూడండి, ఇది చెగోడి ఎంత కలర్ ఉన్నదండి. అసలు ఇలాంటివి తినకూడదు. ఇది చెత్త అంటే ఇది చాలా చెత్త. నిన్న ఏమైందంటే నిన్న వర్షం పడిందండి. మా పాపని ట్యూషన్ నుంచి తీసుకొద్దాము అనేసి ఇట్లా స్టార్ట్ అయ్యాను. వర్షం పడ్డది. వర్షం అసలు ఆగకుండా వర్షం పడుతుంది. అయితే సరే అనేసి మేము బండి ఆపి ఒక కిరాణా షాప్ దగ్గర ఆగామండి. సో ఆ కిరాణా షాపు ఓనర్ నాకు తెలుసు, ఆ అంకుల్ నాకు తెలుసు అన్నట్టు. తెలిసి ఇక అక్కడ వెళ్ళి నిలబడ్డాము మేము. అక్కడ వెళ్ళి నిలబడితే ఏమైంది, మా పాప చూసి నాకు చెగోడీలు కావాలి. అసలు యాక్చువల్గా నేను అటువంటి కొనివ్వను మా పాపకు, కానీ పిల్లలకి ఎట్లుంటుంది, కొనియకపోయి ఏవైతే మనం కొనివ్వమో అవే తినాలి అనిపిస్తుంది మా పిల్లలకు. సో అలాగే మా పాప కూడా చెగోడీలు కావాలన్నది. అక్కడ నేను నో అనలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆ అంకుల్ తెలుసా, మేము ఈ ఊరికి వచ్చిన స్టార్టింగ్లో ఆ అంకుల్ మాకు కిరాణా ఇచ్చేవాళ్ళు. సో అట్లా ఒక 2-3 years ఆ అంకుల్ మాకు కిరాణా ఇచ్చేవాళ్ళు. సో ఇంకా అలా అన్నప్పుడు ఇంకా నేను అక్కడ నో అనేటట్టు లేదు. ఏం చేస్తాము, తీసుకోవాల్సి వచ్చింది వట్టిగా. ఇది 45 రూపీస్ అండి. 45 రూపీస్లలో ఒక కొబ్బరి బోండం వస్తుండండి. ఇది తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఆ 45 రూపీస్ పెట్టి ఒక కొబ్బరి బోండం తాగితే మనకు మంచి ఎనర్జీ వస్తుంది. సో చూడండి, ఇలాంటివి తినొద్దండి. ఇలాంటి పిల్లలకు ఎంత చెప్పినా కూడా పిల్లలు వినరండి. ఇలాంటివి అస్సలు తినొద్దండి. మీరు కొంచెం చూసుకోండి ఇలాంటివి. సో ఇది అండి దీని సంగతి. సో ఇంకా అలాగే నేను ముచ్చట పెడతా ఉంటే అలాగే ముచ్చటనే పెట్టేస్తూ ఉంటాను నేను. సో
సో ఇంకా ఈ చెత్త ఉంటుంది కదండి, ఈ చెత్త అంతా నేను ఇంకా కవర్లో పెట్టేస్తున్నాను. సో మీరు ఒకసారి ఎవరెవరు ఇలాంటి కవర్లు జమ చేస్తారు అనేది ఒకసారి నాకు చెప్పండి. సో నేనైతే మన వెజిటేబుల్స్కి ఇస్తారు కదండి, ఆ కవర్లో నేను ఏం చేస్తానంటే ఇలా చెత్త రెడీ చేసి ఉంచేస్తానండి. ఇలా చెత్త పెట్టేసి చెత్త బుట్టలో పాడేస్తాను. సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసానంటే కిచెన్లోకి వచ్చేసి అది ఆయిల్ వేసేస్తున్నానండి. సో కొంచెం అప్సెట్ అయ్యాను. సో కొంచెం అప్సెట్ అయ్యేసరికి వాయిస్ కొంచెం లో అవుతుంది. ఎట్లా అంటే కొంతమంది జనాలు నిజంగా అనొద్దు కానీ అది ఎట్లా అంటే మందిదైతే మంగళవారం, తనదైతే సోమవారం అన్నట్టుగా ఉంటుందండి జనాలది. సో ఆ ఒక్క విషయంలో కొంచెం నాకు ఇప్పుడు కొంచెం గొడవలాగా అయింది. సో అందుకనేసి ఇంకా వాయిస్ కొంచెం లో అవుతుంది. సో ఏదేమైనా కానీ మన పని మనం చేసుకోవాలి కదా. సో ఇంకా కంటిన్యూ చేసేద్దామండి. సో నేను ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మళ్ళీ ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతి సారీ కొంచెం మినపగుళ్ళు అవన్నీ వేసేసి కలిపేసానండి. సో కొంచెం నాకు అదే టెన్షన్ ఉంది. బట్ ఇంకా చేసుకోవాలి కదా వర్క్. సో అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత పెద్దగా ఉంది ఎల్లిపాయ. చాలా పెద్దగా ఉందండి ఎల్లిపాయ. అసలు ఒక్క ఎల్లిపాయనే సరిపోతుంది మాకు. సో అంత పెద్ద ఎల్లిపాయ ఉందండి. సో ఇంకా అది సో ఇంకా ఇక్కడ ఎల్లిపాయ కూడా వేగిస్తున్నానండి. సో ఇంకా ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే మా అమ్మ గురించి చెప్పాలి అనుకున్నానండి. సో ఏంటంటే మనకు నిన్న ఇంకా ఈ మధ్యలో న్యూస్ వింటున్నాం కదా మనము. ఆ న్యూస్ వింటున్న కొద్దీ నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అట్లా తల్లిని చంపుకోవడం ఏంటండి అసలు. అమ్మ అంటే అమ్మ ఎక్కడ దొరకాలండి, అమ్మ ప్రేమ, అమ్మ అసలు అమ్మ అంటే అసలు అమ్మనే అండి. అమ్మని రీప్లేస్ చేయగలుగుతామా చెప్పండి. అమ్మని నాన్నని మనం ఎప్పటికీ రీప్లేస్ చేయలేమండి. అమ్మ నాన్న అంటే అంతే, ఇక అమ్మ నాన్నకు సాటి అనేది ఉండదు. అమ్మ మొదటి దైవము అనేసి చిన్నప్పుడు చదువుకున్నాము. అలాంటిది అమ్మని చంపడము అంటే కొంచెం చాలా బాధేసింది. సో అది సో ఇంకా అది ఆ న్యూస్ వింటే నాకు ఇంకా మా అమ్మ గుర్తొచ్చిందండి. అసలు నాకు అమ్మ లేదు కదా, అమ్మ చనిపోయిందండి. అమ్మ చనిపోయి నాకు ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ రన్నింగ్ అమ్మ చనిపోయి. సో ఇంకా మా పాప పుట్టిన 3 మంత్స్కి అమ్మ చనిపోయింది. సో నేను ఇప్పటికీ నాకు అమ్మ లేదు అనే బాధపడుతూ ఉంటాను నేను. అసలు అమ్మ లేదు కదా, అమ్మ ఉంటే నాకు ఎంత బాగుంటుండే, నా కష్టానికి కానీ సుఖానికి కానీ మాట్లాడడానికి అమ్మ ఉంటే బాగుండు అనేసి ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను. సో అలాంటిది అమ్మ ఉన్న వాళ్ళు ఎందుకండి అమ్మని దూరం చేసుకోవడానికి చూస్తారు. అసలు అమ్మ అంటే అమ్మ అసలు ఎంత సాక్రిఫైజెస్ చేస్తుంది. మా అమ్మ అయితే చాలా సాక్రిఫైజెస్ చేసిందండి. నా చదువు కోసం అయితే చాలా సాక్రిఫైజెస్ చేసిందండి మా అమ్మ. నేను ఒక రకంగా ఇలా బ్రతుకుతున్నాను అంటే మా అమ్మాయి కారణం అండి. మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న నన్ను చదివిపియకుండా చిన్నప్పుడే అంటే చిన్నప్పుడు అంటే 20 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండే అండి, చిన్నప్పుడు చేసేస్తుండే పెళ్ళిళ్ళు. సో ఇంకా నాకు 20 ఇయర్స్ క్రితమే నాకు పెళ్లి చేసేస్తే నా పరిస్థితి ఏమవుతుండే, అసలు నేనేంటి, అసలు నా పరిస్థితి ఎలా ఉండేదో అనేసి చాలా భయమేస్తుందండి ఇప్పుడు తలుచుకుంటా ఉంటే. ఆ రోజు మా అమ్మ నాన్న ముందు చూపుతో ఆలోచించి నాకు ఇంత అంటే ఇంత చదివిపిచ్చి ఇంత ఇంత నేను డేర్గా బతకడానికి ఇంత ధైర్యంగా బ్రతకడానికి కారణం మాత్రం మా అమ్మ నాన్ననే అండి. ఎందుకంటే నన్ను చదివిపియకపోయి ఉంటే, నేను సెల్ఫ్గా బ్రతకడం నాకు నేర్పియకపోతే నేను అసలు ఎలా ఉండేదాన్నో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది జీవితాలను చూస్తున్నానండి. ఒక్కొక్కరి జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందండి పాపము. చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆ విధంగా బాధపడకుండా నేను ధైర్యంగా బ్రతుకుతున్నానంటే అమ్మ నాన్ననే అండి కారణం. లేకపోతే అసలు ఏమైపోతుంటేనో అనిపిస్తుంది. మా అమ్మ మాత్రం చాలా అంటే చాలా, నేను ఎలా అంటే నేను చాలా మొండిదాన్ని అన్నట్టు. మొండిదాన్ని అంటే నాకు చాలా గారాబం ఎక్కువ. ఆ గారాబంతోటి నేను చాలా మొండిగా ఉండేదాన్ని. అలాంటి మొండిదాన్ని మా అమ్మ ఇంత ఒక సక్రమమైన మార్గంలో నన్ను
నడిచేలా చేసిందండి మా అమ్మ. చాలా మొండిదాన్ని, అసలు చదువుకో అంటే నేను చదువుకోకపోయేదాన్ని. నాకసలు ఏమీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అలాంటిది మా అమ్మ నన్ను భయపెట్టించి, నువ్వు చదువుకోకపోతే నీకు పెళ్లి చేసేస్తా, నీ ఇష్టం, నువ్వు 10థ్లో నువ్వు ఏ క్లాస్లో ఫెయిల్ అయిపోతే ఆ క్లాస్లో నీకు పెళ్లి చేసేస్తాం, నీ ఇష్టం అనేసి చెప్పిందండి. సో ఎక్కడ మా అమ్మ పెళ్లి చేసేస్తుందో అనే భయానికి చదువుకున్నానండి. ఆ చదువు నాకు ఇప్పుడు ఉపయోగపడుతుందండి. సీరియస్లీ అండి. మా అమ్మ నిజంగా చాలా సాక్రిఫైజెస్ చేసింది. చాలా చేసిందండి. చాలా ధైర్యవంతురాలు మా అమ్మ. ఒక రకంగా మా అమ్మ నాకు అంత చేయడం వల్లే నేను ఇక్కడి వరకు ఉన్నాను. అసలు ఎంత సాక్రిఫైస్ చేసిందంటే, నేను టీనేజ్లో ఉన్నప్పుడు నాకు దాదాపు ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్యలన్నీ నాకు కూడా ఎదురయ్యాయండి టీనేజ్లో ఉన్నప్పుడు. సో అలాంటి టీనేజ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఎదురైన సమస్యలు. ఆ టైంలో మా అమ్మ నాకు తోడుగా వచ్చి రూమ్ తీసుకొని కిరాయి ఉండి మా అమ్మ నాకు వంట చేసి పెడితే నేను కాలేజ్కి వెళ్ళేదాన్నండి. డాడీ ఏమో వేరే ఊర్లో ఉంటుండే. డాడీ హాలిడే ఉంటే సండే సాటర్డే హాలిడే ఉంటే వస్తుంటే మా దగ్గరికి, లేకపోతే హాలిడే ఉంటే మేము వెళ్ళేవాళ్ళం. అలా అంటే మా నాన్నని ఒంటరిగా వదిలేసైనా కానీ నా కోసం మా అమ్మ వచ్చి నా కోసం ఉండి నన్ను చదివించిందండి. లేకపోతే ఇదంతా ఏంది, ఈ కాలేజ్ ఇదంతా ఈ గొడవలు ఇవన్నీ ఎందుకులే, పోనీ ఆమెకు పెళ్లి చేసి పాడేద్దాము అనేసి మా అమ్మ నాన్న అనుకొని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదండి సీరియస్లీ. మా అమ్మ మాత్రం నిజంగా నాకు దేవత. దేవత కంటే కూడా ఎక్కువేనండి. ఇంకా ఏ దేవత కంటే కూడా ఇంకేమైనా ఉంటే అది అమ్మ. అంటే అమ్మేనండి. నా గురించి నేను కలలు కనడం కంటే కూడా నా గురించి మా అమ్మ ఎక్కువ కలలు కన్నదండి. నన్ను ఎంత బాగా మోటివేట్ చేసేది, ఎక్కడ భయపెట్టేయాలో అక్కడ భయపెట్టించేది, ఎక్కడ మోటివేట్ చేయాలో అక్కడ మోటివేట్ చేసేది. నన్ను ఎక్కడికి ఒంటరిగా పంపించకపోయేది. నేను ఇట్లా వస్తూ స్కూల్ నుండి వస్తున్నా అంటే మనకు చుట్టి అయ్యే టైం తెలుస్తుంది కదా. సో మా మమ్మీ ఇట్లా గేట్ దగ్గర ఉండి వెయిట్ చేయేది. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా కూడా నా బిడ్డ ఎందుకు వస్తలేదు, ఎక్కడుంది నా బిడ్డ వస్తుందా అనేసి చూసేది. మా ఫ్రెండ్స్ని అడిగేది, ఏ లేదు ఆమె కొంచెం వెనక వస్తుంది అనేసి మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు. అంత ప్రొటెక్ట్ చేసేదండి నన్ను. నిజంగా మా అమ్మ ఇప్పుడు ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉండేదో అనిపిస్తుందండి నాకు. కానీ అంతే అండి. ఇక నాకు ఆ అదృష్టం లేదు. అమ్మ అమ్మ అనే పదం, అమ్మ అనేది నాకు లేదండి. సీరియస్లీ నాకు అప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళైన తర్వాత కానివ్వండి, నాకు అమ్మ అంటే ప్రేమ ఉంది, అమ్మ అంటే భయం, అమ్మ అంటే గౌరవం అంతా ఉంది. కానీ అమ్మ అంటే ఏంటి, అమ్మ వాల్యూ ఏంటి అనేది నేను అమ్మ అయిన తర్వాత కానీ నాకు తెలియలేదండి. నిజంగా అమ్మ ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తుంది, ఎంత చేస్తుందా అని అనిపిస్తుంది. కానీ నా లైఫ్లో మాత్రం ఒకటి రిగ్రెట్ మాత్రం ఉన్నదండి. ఏంటంటే అది నాకు అమ్మ పనులు నేర్చుకోమని చెప్పేదండి. సో నేను పనులు నేర్చుకోలేదండి. సో అది నాలో చాలా రిగ్రెట్ అండి. ఇప్పుడు వంట పనులు అవి నేను చేస్తున్నాను కానీ పిండి వంటలు మా అమ్మ బాగా చేసేది. చకినాలు అవి బాగా చేసేది. మా వాడకట్టులో చకినాలు అవి ఇవన్నీ మా మమ్మీతోటి చేపించేవాళ్ళు. ఎక్కువ శాతం పిలుస్తారు కదండి చకినాలు చేయడానికి రండి అనేసి. ఇట్లా మా అమ్మ చేసేది. మా ఇంటి వరకు వచ్చేసరికంటే మాకు పండగ దగ్గరికి వచ్చేది. పండగ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు చేస్తుండే మా మమ్మీ. ఎందుకంటే అందరికీ చకినాలు వేయడానికి వెళ్తుండే, ఇంకా వాడకట్లో అంటే తప్పదు కదండి. సో అలా అంత బాగా పిండి వంటలు చేసేది మా మమ్మీ. మా మమ్మీ బట్టలు కుట్టేది. సో నేను మా అమ్మ దగ్గర పిండి వంటలు నేర్చుకోలేదు, మిషన్ కుట్టడం నేర్చుకోలేదు. సో మా మమ్మీ దగ్గర పిండి వంటలు నేర్చుకొని ఉంటే నాకు ఇప్పుడు పిండి వంటలు నా బిడ్డకు పెట్టట్లేదు అనే రిగ్రెట్ ఉండకపోతుండే. అంటే అప్పాలు మురుకులు అవన్నీ చేస్తాను నేను, కానీ చకినాలు చేయలేను నేను. తర్వాత మళ్ళీ మిషన్ కుట్టడం. సో మిషన్ కుట్టడం అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతానండి. అప్పుడు అమ్మ చెప్పినప్పుడు నేను మిషన్ కుట్టడం నేర్చుకుంటే బాగుండేది. ఇప్పుడు మా అమ్మకి అంటే మా మమ్మీ మంచిగా బ్లౌజులు కుట్టేది. సో అప్పుడు నేను నేర్చుకొని ఉంటే ఇప్పుడు నేను కుట్టుకునేదాన్ని. నా బిడ్డకు నాకు నచ్చినట్టుగా నేను కుట్టేదాన్ని. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బ్లౌజ్ వేయాలంటే కూడా ఎంత రేట్ ఉందండి బ్లౌజు. సో అలా నాకు చాలా ఆ విషయంలో చాలా రిగ్రెట్ అనిపిస్తుందండి. అప్పుడు నేను నేర్చుకొని ఉంటే బాగుండేది కదా అని అనిపించేది. అప్పుడు మా మమ్మీ అన్నది, నువ్వు నువ్వు నేర్చుకోకపోయినా నువ్వు నేర్చుకుంటే నీ నువ్వు గిరాకీ బట్టలు కుట్టకు, కానీ నీకైతే ఉపయోగపడుతుంది కదా, నీకు పుట్టిన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, నువ్వు కుట్టడం నేర్చుకో అనేది. బట్ నేను నేర్చుకోలేదండి. కొంచెం గారాల పట్టింది కదా మొండిదాన్ని.
సో అట్లా నేర్చుకోలేదు. సో అది ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతానండి. సో అది అండి, అమ్మ అంటే అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి. ఎందుకంటే అమ్మ అంటే అమ్మేనండి. అమ్మను మించిన దైవం లేదండి. ఇప్పటికైనా టీనేజ్ పిల్లలు కొంచెము అర్థం చేసుకోండి. అమ్మా నాన్న అంటే ఏంటనేది, ఎంత కష్టపడతారండి అమ్మా నాన్న మన కోసము. సో అర్థం చేసుకోండి అమ్మా నాన్నని. సో ఇది ఇంకా అయిపోయిందండి పచ్చడి. సో ఇది నేను అంటే కొంచెం టేస్ట్ కోసం తింటున్నానండి. ఎందుకంటే మా పాప తినంది నేను తినను. మా పాప కడుపు నిండితేనే నాకు ఆకలి అవుతుంది. మా పాప కడుపు నిండింది నాకు ఆకలి కాదు. సో ఇది జస్ట్ టేస్ట్ కోసం అనేసి పెట్టుకుంటున్నాను నేను. తర్వాత మా పాప నేను ఇద్దరం కలిసి తింటామండి. సో ఇంకా వేడి వేడి అన్నంలో వేసేసుకున్నాను నేను. నెయ్యి వేయడం మీకు చూపెట్టలేదు. సో వేడి వేడిగా కాలుతుందండి. సో వేడి వేడి అన్నంలో ఇంకా అది గోంగూర పచ్చడి నెయ్యి వేసేసుకొని ఇంకా తింటున్నానండి. చాలా బాగా కుదిరిందండి. నేను కొంచెం కారం ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ కారం సెట్ అయిపోయిందండి. నేను కొంచెం మిరపకాయలు ఎక్కువ వేశాను కదా, సో బాగా కొంచెం స్పైసీగా తిందాంలే అనుకున్నట్టు చేశాను, కానీ బాగా స్పైసీ ఏం కాలేదండి. చాలా బాగా కుదిరిందండి, మంచిగా కుదిరింది. సో ఇంకా ఇది ఇంకా కొంచెం గోంగూర మిగిలిందండి. సో అది నేను ఎప్పుడన్నా గోంగూర రైస్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు వీడియో చేస్తానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఛానల్ని ఫాలో అయిపోయింది. కొంచెం ఛానల్ని ఫాలో అయిపోయి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా అల్లరి అండి, నా అల్లరి మా పాప రికార్డ్ చేస్తుందండి. సో మా పాపనే నాకు కెమెరామాన్, కెమెరా గర్ల్ అన్నీ పాపనేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.